25 ఇయర్స్ ఒక నెంబర్. ఈ ఏజ్ కి మీకు లైఫ్ లో క్లారిటీ ఉండాలి, కెరీర్ లో గ్రోత్ ఉండాలి, అండ్ హైదరాబాద్ లాంటి సిటీలో సొంత ఇల్లు ఉండాలి. ఎందుకు? సింపుల్, లేకపోతే పెళ్లి కాదు కాబట్టి. దిస్ ఈస్ ద న్యూ రియాలిటీ. పెళ్లి సంబంధం టాపిక్ రాగానే అమ్మాయి సైడ్ నుంచి వచ్చే ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్, అబ్బాయి సాఫ్ట్వేర్ జాబా, ప్యాకేజ్ అంతా, మోస్ట్ ఇంపార్టెంట్ సొంత ఫ్లాట్ గానీ ఇల్లు గానీ ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ లేదు, రెంట్ కి ఉంటున్నా అని వస్తే 90% ఆఫ్ ది సంబంధాలు క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మన పేరెంట్స్ జనరేషన్ లో 35 ఏళ్లకి 40 ఏళ్లకి ఇల్లు కట్టకుండా గ్రేట్ లైఫ్ లో సెటిల్ అయిపోయాం అనుకునేవాళ్ళు. కానీ అది వాళ్ళ లైఫ్ లో ఒక మైల్ స్టోన్. కానీ ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రీ రిక్విసైట్, ఒక మినిమం క్వాలిఫికేషన్. ఈ ప్రెషర్ రీజనబుల్ ఏనా, లేదా ఇది మన జనరేషన్ మెన్ ని, స్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్ ని ఒక డేంజరస్ ఫైనాన్షియల్ ట్రాప్ లోకి నెట్టేస్తుందా? ఈ వీడియోలో మనం ఈ ఇల్లు పెళ్లి ఈక్వేషన్ ని డికోడ్ చేద్దాం. ఈ న్యూ ఏజ్ ప్రెషర్ ఎందుకు వస్తుందో అండ్ దీని వల్ల మెన్ ఎలా సఫర్ అవుతున్నారో చూద్దాం. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ థింగ్, ఎక్స్పెక్టేషన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, వై? ఎందుకు పేరెంట్స్ ఇప్పుడు 25 నుంచి 28 ఏజ్ గ్రూప్ అబ్బాయిల నుంచి ఇల్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అప్పట్లో లేని ఈ అర్జెన్సీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? పాయింట్ నెంబర్ 1, డెఫినేషన్ ఆఫ్ సెక్యూరిటీ. మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, మన పేరెంట్స్ చూసిన వరల్డ్ వేరు. వాళ్ళ జనరేషన్ లో స్టెబిలిటీ అంటే గవర్నమెంట్ జాబ్ ఆర్ ఒకటే కంపెనీలో 30 ఏళ్లు పనిచేయడం, అండ్ సొంత ఇల్లు అంటే అల్టిమేట్ సెక్యూరిటీ. జాబ్ ఉన్నా లేకపోయినా తలదాచుకోవడానికి ఒక ప్లేస్ ఉంది అనే అష్యూరెన్స్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ కూతురికి ఆ అష్యూరెన్స్ ఇవ్వబోతున్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకుంటారు. దే ఆర్ నాట్ రాంగ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. పాయింట్ నెంబర్ 2, సోషల్ స్టేటస్ అండ్ ఫియర్. కానీ అష్యూరెన్స్ కన్నా ఎక్కువ సోషల్ స్టేటస్ గేమ్ ఎక్కువ అయిపోయింది. మా అల్లుడికి గచ్చిబౌలిలో ఫ్లాట్ ఉంది అని రిలేటివ్స్ తో చెప్పుకోవడంలో ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి దొరుకుతుంది. ఇది స్టేటస్ మాత్రమే కాదు, ఫియర్ కూడా. రెంటింట్లో ఉంటే ఎవ్రీ 11 months కి హౌస్ షిఫ్ట్ అవ్వాల్సిన టెన్షన్, ఓనర్ ఎప్పుడు ఖాళీ చేయమంటాడో అనే అన్సర్టెనిటీ, హైదరాబాద్ లాంటి సిటీస్ లో రెంట్స్ పెరుగుతున్న విధానం, ఈ అన్సర్టెనిటీ అంతా వాళ్ళ కూతురికి ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఒక క్రూషియల్ పాయింట్ ఇక్కడ మిస్ అవుతున్నారు. అప్పట్లో ల్యాండ్ కాస్ట్ వేరు, జాబ్ స్టెబిలిటీ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెన్స్. మీలో ఎంతమంది మీకు 30 వచ్చేసరికి ఫ్లాట్ ఉండాలనే ప్రెషర్ ని ఫ్యామిలీ నుంచి ఆర్ పెళ్లి సంబంధాల నుంచి ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో ఎస్ అని పెట్టండి. మీరు మీ పర్సనల్ విషయాలు ఎక్కువ షేర్ చేయక్కర్లేదు, కానీ ఎస్ ఆర్ నో అని పెట్టండి. ఒకవేళ ఇలాంటి ప్రెషర్ ఇంకా మీరు ఫీల్ అవుతుంటే ఎస్ అని పెట్టండి. ఇంకా ఇలాంటి పెయిన్ఫుల్ అండ్ పానిక్ టాపిక్స్ మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఎవరైతే మాట్లాడరో అలాంటి అన్టచ్ టాపిక్స్ అన్ని కూడా మనం మాట్లాడదాం. అలాంటి ఒక మోటివేషన్ మాకు మీరు ఇవ్వాలి అంటే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక సబ్స్క్రిప్షన్ బటన్. ఓకే, పేరెంట్స్ అడుగుతున్నారు, ఫైన్. అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫైన్. కానీ అసలు క్వశ్చన్, ఈజ్ ఇట్ యాక్చువల్లీ పాసిబుల్ ఫర్ ఎ 25-year-old పర్సన్ టు బై ఎ హౌస్ ఇన్ దిస్ జనరేషన్? లెట్స్ డూ ద మ్యాథ్. హైదరాబాద్ లో ఇప్పుడు ఒక డీసెంట్ 2 BHK ఫ్లాట్ డీసెంట్ లొకేషన్ లో మినిమం 70 లక్షల నుంచి 1 crore అయితే ఉంది. మనం యావరేజ్ గా 80 lakhs అనుకుందాం. ఒక 25-year-old వర్కింగ్ ప్రొఫెషనల్, లెట్స్ ఏ గుడ్ ప్యాకేజ్ 12 lakhs per annum ఆఫ్టర్ ఆల్ టాక్సెస్ అండ్ డిడక్షన్స్ మంత్లీ హ్యాండ్ కి వచ్చేది అరౌండ్ 85,000. ఈ 80 lakhs ఫ్లాట్ కి మీరు మినిమం 20% డౌన్ పేమెంట్ అయినా కట్టాలి, అంటే 16 లక్షలు. ఈ 16 లక్షలు సేవ్ చేయడానికి జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి మినిమం 3 to 4 years పడుతుంది. అది కూడా మీరు లైఫ్ లో ఎన్నో కాంప్రమైజెస్ చేస్తే. ఓకే, అది కూడా చేశారనుకుందాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన సినిమా, ద ఈఎంఐ ట్రాప్. మీరు బ్యాలెన్స్ 64 lakhs కి 20 years లోన్ తీసుకుంటే 9% ఇంట్రెస్ట్, మీ మంత్లీ ఈఎంఐ గెస్ చేయండి, 57,500 రూపాయలు. థింక్ అబౌట్ ఇట్. మీకు వచ్చే 85,000 శాలరీలో 57,500 రూపాయలు ఈఎంఐ కి కడితే మిగిలేది 27,500. ఈ 27,500లో మీరు ఇంటికి గ్రాసరీస్, పెట్రోల్, ట్రాన్స్పోర్ట్, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్స్, ఎంటర్టైన్మెంట్, ఇంకా టైం బాలకి ఏదైనా మెడికల్ అర్జెన్సీ వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? ఇది అయ్యాక పెళ్లి చేసుకుంటారు, ఎక్స్పెన్సెస్ డబుల్ అవుతాయి. హౌ విల్ యూ మేనేజ్? ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ కాదు, ఇది ఫైనాన్షియల్ సూసైడ్. ఇది లైఫ్ ని ఎంజాయ్ చేయడం కాదు, 20 నుంచి 30 years బ్యాంక్ కి ఊడిగం చేయడం. ఈ ప్రెషర్ వల్ల అబ్బాయిలు స్టెబిలిటీ కోసం కాదు, పెళ్లి కోసం అప్పు చేస్తున్నారు. అండ్ ఈ ఈఎంఐ ట్రాప్ లో ఒకసారి పడితే బయటికి రావడం
అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. యువర్ ఎంటైర్ లైఫ్ మీ అప్రైజల్, మీ ఇంక్రిమెంట్స్, మీ డ్రీమ్స్ అన్ని ఈఎంఐస్ కట్టిపడేస్తాయి. జాబ్ పోతే నెక్స్ట్ ఈఎంఐ ఎలా అనే ఫియర్ మిమ్మల్ని చంపేస్తుంది. సి దిస్ ఈస్ ద రియాలిటీ. ఈ ప్రెషర్ క్రియేట్ చేస్తున్న ఎవరు? సొసైటీ. ఈ ట్రాప్ పడ్డాక ఏడవడం కన్నా ఆ ట్రాప్ లోనే పడకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది సొల్యూషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో హౌ మెన్ కెన్ యాక్చువల్లీ బికమ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్, నాట్ జస్ట్ లుక్ స్టేబుల్ బట్ ఫర్ మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం చూద్దాం. నెంబర్ 1, రీడిఫైన్ స్టెబిలిటీ. ఫస్ట్ మనం అందరం ఎస్పెషల్లీ మన పేరెంట్స్ ఇల్లు ఉంటే స్టెబిలిటీ అనే డెఫినేషన్ మార్చాలి. స్టెబిలిటీ అంటే సొంత ఇల్లు కాదు. స్టెబిలిటీ అంటే డెప్ట్ ఫ్రీగా ఉండడం. స్టెబిలిటీ అంటే మీ దగ్గర 6 months ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండడం. స్టెబిలిటీ అంటే మీకు కరెక్ట్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం. స్టెబిలిటీ అంటే మీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండడం. అంతకంటే కాకుండా 25లో ఇల్లు కొనడం గోల్ కాదు. 25కి మీ ఎర్నింగ్స్ పొటెన్షియల్ పెంచుకోవడం అనేది గోల్. మీ స్కిల్స్ నేర్చుకోవడం అనేది న్యూ గోల్. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయండి. సైడ్ హజిల్ స్టార్ట్ చేయండి. యువర్ ఇన్కమ్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వెల్త్ బిల్డింగ్ టూల్ అన్నమాట. దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. మీ లోన్ ఎంత వస్తుందో దాన్ని పెంచడానికి కాదు. నెంబర్ 2, అండర్స్టాండ్ రెంట్ వర్సెస్ బయోలాజిక్. ప్రొఫెషనల్ గా ఆలోచించండి. హైదరాబాద్ లో 80 lakhs ఫ్లాట్ కి రెంట్ ఎంత? మాక్సిమం 25 to 30K per month. కానీ ఈఎంఐ ఎంత? 57,000. మీరు రెంట్ లో ఉంటూ ఆ డిఫరెన్షియల్ అమౌంట్ ఏదైతే అప్రాక్సిమేట్లీ 25 to 30 lakhs ని ఎవ్రీ మంత్ డిసిప్లిన్ గా ఎస్ఐపి లో ఇన్వెస్ట్మెంట్ లో పెడితే యూ విల్ క్రియేట్ మోర్ వెల్త్ ఇన్ 10 years దెన్ యువర్ హౌస్ అప్రిషియేషన్. ఈ ఎగ్జైట్మెంట్ ని పేరెంట్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెంబర్ 3, హ్యావ్ ద టఫ్ కన్వర్సేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్లి చూపుల్లో బీ హానెస్ట్ అండ్ కాన్ఫిడెంట్. నాకు ఇప్పుడు సొంత ఇల్లు అయితే లేదు, కానీ నెక్స్ట్ 5 years లో ఫైనాన్షియల్ ప్లాన్ ఉంది. నాకు 0 debt ఉంది. నాకు క్లియర్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఉన్నాయి. నా ప్రయారిటీ అప్పు చేసి ఇల్లు కొనడం కాదు, వెల్త్ క్రియేట్ చేసి ఇల్లు కొనడం. ఈ క్లారిటీ ఇవ్వడం ఇంపార్టెంట్. ఇల్లు కొనడం పెద్ద విషయం కాదు, కానీ కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్రైస్ కి కరెక్ట్ ప్లేస్ లో డెప్ట్ ఫ్రీగా డెప్ట్ ట్రాప్ లో ఉండకుండా కొనడం అనేది ఇంపార్టెంట్. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, ఇల్లు కొనకపోతే పెళ్లి లేదు. ఈ మైండ్ సెట్ అనేది మారాలి. ఎస్పెషల్లీ అమ్మాయిల పేరెంట్స్ చేంజ్ అవ్వాలి. మీరు మీ కూతురికి స్టెబిలిటీ కోరుకోవడంలో తప్పైతే లేదు, కానీ ఆ స్టెబిలిటీ సొంత ఇల్లు అన్న అసెట్లు అయితే లేదు. ఆ అబ్బాయి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్న క్యారెక్టర్ లో ఉంది. ఒక అబ్బాయి 25కి 80 లక్షలు అప్పు చేసి ఫ్లాట్ కొంటే స్టేబుల్ అనే కాదు. దట్ విల్ బి వల్నరబిలిటీ. జాబ్ కి ఏదైనా ప్రాబ్లం అయితే నెక్స్ట్ ఈఎంఐ కట్టలేక ఆ ఈఎంఐ మీ కూతురు ఏమైపోతుందో అనే భయంతో మీరే కట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. మెన్ ఆర్ సఫరింగ్. వైఫ్ ని పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలని రెస్పాన్సిబిలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ పెళ్లికి ముందే సొసైటీ పెట్టే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల లైఫ్ ని స్టార్ట్ చేయకముందే ఈఎంఐ ట్రాప్ లో ఇరుక్కుపోతున్నారు. ఇట్స్ టైమ్ వి చేంజ్ ద నారేటివ్. డియర్ మెన్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఈ హౌస్ ప్రెషర్ ని మీరు పర్సనల్లీ ఫేస్ చేస్తున్నారా, లేదా మీకు వేరే ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ థాట్స్. కామెంట్స్ లో డెఫినెట్లీ చెప్పండి. ఈ కన్వర్సేషన్ ఇంపార్టెంట్ అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీ గ్రూప్స్ తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఆనెస్ట్ కన్వర్సేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అంటిల్ దెన్, ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.